Dear students, this is a very important topic. May I come in, sir? ఏంటి ఇక్కడికి వచ్చాడు? Yes, come in. ఆ చూపేంట్రా? జరగరా. చచ్చా, Note down everything. అందరూ నోట్ చేసుకున్నారా? ఎనీ డౌట్? సార్ వన్ డౌట్. ప్లీజ్ కమ్. సార్ అతను ఎందుకు రానిచ్చారు క్లాస్ లో? తను ఈ క్లాస్ స్టూడెంట్ కాదు. ఓ అదా, నేను కాలేజీ మొత్తానికి పాటలు బాగా చెప్తుంటాను కదమ్మా. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ మై ఫ్యాన్స్. అందుకే పాట వినడానికి వచ్చి ఉంటాడు. ఇది సైన్స్ క్లాస్, అతను ఆర్ట్ స్టూడెంట్. ఓ అవునా? ఏ మ్యాన్ గెట్ అప్. అయ్య బాబోయ్, ఎంత పొడుగున్నాడేంటి? నువ్వు నా వెనకే ఉండమ్మా, ఎందుకైనా మంచిది. ఈడే ఎంతుంటే నువ్వు ఆర్ట్ స్టూడెంట్ అయినప్పుడు ఈ సైన్స్ క్లాస్ లో నీకేం పని? Every art is science. Every science is an art. నువ్వు దేంట్లో స్పెషలైజేషన్ బాడిగాను కదా. తెలుగు లిటరేచర్. తెలుగు లిటరేచర్ ఏది కాస్త చెప్పు. తెలుగు లిటరేచర్ అనగా తెలుగు సాహిత్యం. తెలుగు సాహిత్యం గొప్పది. తెలుగు భాష గొప్పది. తెలుగు భాషలో అనేక నామధేయములు కలవు. అన్నిటిలో అతి గొప్ప నామధేయం అంజలి. ఐ లవ్ యూ అంజలి. సైలెంట్. సార్ దిస్ ఇస్ టూ మచ్. నువ్వు ఉండమ్మా, వాడి సంగతి నేను చూసుకుంటాను. యామయ్యా, నువ్వు సైన్స్ క్లాస్కి వచ్చావు కదా, సైన్స్ గురించి ఒక్క ముక్క చెప్పు. సైన్స్ అనగా శాస్త్రము. సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఏంటి ఇబ్బంది? లెక్చరర్ని ఇలా చూడాలి గానీ ఇలా చూడలేను సార్. నిజమే కదా, నన్ను ఏం చేయమంటావు? సార్ ప్లీజ్ స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ సార్. బెంచ్ ఎక్కి ఎంతో కాలం అయిందయ్యా. ప్లీజ్ గివ్ మీ లెంగ్తీ హ్యాండ్. చాలా పొడుగుందమ్మా. ఇప్పుడు చెప్పు. చాలా థ్యాంక్స్ సార్. సైన్స్ అనగా శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము. దీన్ని గొప్పగా టీచ్ చేసే నంబర్ 1 లెక్చరర్, చిచి నంబర్ 1 ఏంటి, టాప్ 10 వరకు మన సుబ్బారావు గారే. నేను ఆయన ఫ్యాన్ ని. ఆయన క్లాస్ రూమ్ లో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ అందరిలో బెస్ట్ స్టూడెంట్ అంజలి. ఐ లవ్ యూ అంజలి. స్టాప్ ఇట్. ఐ లవ్ యూ అంజలి. శ్వేత, నీకేమైనా పిచ్చెక్కిందా? రా కిందకి రా. అవును, నాకు పిచ్చే. ఏ ముహూర్తంలో నాకు లిప్ కిస్ ఇస్తానన్నావో నీకు అప్పుడే పడిపోయా. లవ్ చేస్తావా చెప్పు, దిగుతా. నన్ను వదిలేసా బక్కదా వెనకాల పడతావేంట్రా? ఇదిగో, నువ్వు నా ప్రేమకి ఎస్ చెప్తే కిందికి వస్తా. నువ్వు మొండిగా నో చెప్పావే అనుకో, దూకేస్తా. శ్వేత, నా మాట విను. వినను వినను వినను. నా ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థం కావడం లేదు. నేను చనిపోయాక నా త్యాగం ఎంత గొప్పదో అప్పుడు తెలుస్తుంది నీకు. అక్కర్లా, నీ ప్రేమ గొప్పదో నీ త్యాగం గొప్పదో ఇప్పుడే తేల్చేస్తా. రేయ్, ఆ నెట్ ఎందుకు తీస్తున్నారు? ఇప్పుడు దూకేయ్. ఈ నెట్ లో పడ్డావు అనుకో బతుకుతావు. నీ ప్రేమ గొప్పదని ఒప్పుకుంటా. ఈ నెట్ లో కాకుండా కింద పడ్డావు అనుకో నువ్వు పోతావు. నీ త్యాగం గొప్పదని ఒప్పుకుంటా. ఓకే, ఐఎమ్ రెడీ. నేను కూడా రెడీ. రేయ్, ఇట్రండ్రా. నేను నెట్లోకి జంప్ చేద్దామంటే మీరు నెట్ తీసేస్తున్నారు. ఏంట్రా, నేను బతకడం ఇష్టం లేదా మీకు? నువ్వు బతికితే రొటీన్, హ్యాపీ ఎండింగ్. అదే చచ్చిపోతే వెరైటీ. లవ్ స్టోరీ ట్రాజెడీ అయితే ఆ కిక్కే వేరు. లైలా మజ్ను, సలీం అనర్కలి, దేవదాసు పార్వతి, ఒక శ్వేత ఒక రాకి చరిత్రలో ఉండిపోతారు. త్వరగా దూకి చచ్చిపోక క్యాంపస్ లో నీ ఫోటో పెట్టి దండేస్తాం. చచ్చిపో 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 చచ్చిపో.
మనిషివేనా? ఆడపిల్లని ఏడిపిస్తావా? చచ్చిపోమ్మంటావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా గురించే. అవును, అక్క చెప్పేది నా గురించే. అక్క, షీ లవ్స్ యూ ఐ లవ్ యూ. బట్ ఐ డోంట్ లవ్ యూ. తను నీకోసం ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయింది. తను ఎంత గొప్ప ప్రేమో అర్థం చేసుకో రాఖీ. నేను నీకోసం ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ. నాదెంత గొప్ప ప్రేమో నువ్వు అర్థం చేసుకో. ఓకే ఓకే, తనది గొప్ప ప్రేమే, నీది గొప్ప ప్రేమే, ఒప్పుకుంటాను. ఓ పని చేద్దామా? ఈ జన్మలో మీరిద్దరు ప్రేమించుకోండి, వచ్చే జన్మలో మనిద్దరం ప్రేమించుకుందాం. ఓకేనా? ఓకే, కానీ ఈ జన్మలో ఎవరు, వచ్చే జన్మలో ఎవరనేది చాలా టఫ్ డెసిషన్. అది మనం తీసుకోవద్దు, ఆ లాట్ చెవుకు వదిలేద్దాం. రేపు మనం ముగ్గురం గుడికి వెళ్దాం. పూజ అయ్యాక పూజారి లైన్లో అందరికీ శటకోపం పెడతారు. మీరిద్దరూ లైన్లో నుంచొని ఉంటారు. ముందుగా ఎవరికి శటకోపం పెడితే వాళ్ళు ఈ జన్మ లవర్, రెండో వాళ్ళు వచ్చే జన్మలో లవర్. ఓకే? ఓకే. ఓం సజ్జో జాతం ప్రవజ్జా సజ్జో జాతవే నమో నమః. ఓం హిరణ్యవాధ్రం దో పూర్ణం దేవుడా, ప్లీజ్, ముందు నాకే పెట్టాలి. బ్రహ్మణపహతి శ్రీ పరమే దేవతాభ్యో నమః. అనంతకర్పూరదీపనీరాజనం సమర్పయామి. శతమానం భవచతాయ పురుషవేంద్రియ. ప్లీజ్ దేవుడా, 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 ముందు నాకే పెట్టాలి. ప్లీజ్ దేవుడా, నాకే పెట్టాలి, నాకే పెట్టాలి. దేవుడా, దేవుడా, నాకే పెట్టాలి. శతమానం భవచతాయ పురుషవేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ పరమే దేవత అనుగ్రహకటాక్షిస్తు. పూజారి గారు, ఏంటి ఇలా చేశారు మీరు? హా? నాకు షటకోపం ముందే పెట్టమని నేను మీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా. ఆ అమ్మాయికి ముందు పెట్టమని 2000 ఇచ్చాడా కుర్రాడు. ఎవరా కుర్రాడు? అదిగో అక్కడ గంట కొడుతున్నాడే. హాయ్ అంజలి. అసలు నీకేమైనా బుద్ధుందా? నేనేం చేశాను? అంతా నీవలే. పాపం శ్వేత చాలా హర్ట్ అయింది. ఈ కాలేజ్ లో చదవలేనని టీసీ తీసుకొని ఏడుస్తూ వాళ్ళ ఊరెళ్ళిపోయింది. మళ్ళీ నవ్వుతూ నా దగ్గరికే వస్తుంది. ఎప్పుడు? వచ్చే జన్మలో. వచ్చే జన్మలో మీ ఇద్దరు లవ్ చేసుకోవాలి కదా, అది లాట్ శివ డెసిషన్. వీడి ప్రేమ పిచ్చితో హలో, చంపేస్తా. మనం ఎప్పుడు మొదలెడదాం? ఏంటి మొదలెట్టేది? ఈ జన్మలో మనం లవ్ చేసుకోవాలి కదా, లాట్ శివ డెసిషన్. సర్లే చూద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వచ్చేసాడు. మంచి ఇంగ్లీష్ మూవీ వచ్చింది. సండే కదా, టికెట్స్ బుక్ చేశా. లంచ్ చేసి మ్యాటింగ్ షోకి వెళ్దామా, నూన్ షోకి వెళ్ళి లంచ్ చేద్దామా? అవసరమా? అవసరం కదా, అసలే మనం ఈ జన్మలో లవర్స్. అది లాట్ శివ డెసిషన్. చూడు రాఖీ, లవ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియాలి. సెకండ్ స్టెప్ ఫ్రెండ్షిప్ చేయాలి. థర్డ్ స్టెప్ ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టాలి. ఫోర్త్ స్టెప్ ప్రేమ దానంతటదే పుట్టాలి. ఫిఫ్త్ అండ్ ఫైనల్ స్టెప్ మూవీకి నూన్ షోకి వెళ్ళాలా, మ్యాట్నీ షోకి వెళ్ళాలా, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకేనా? ఓకే. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్.